హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూద్దాము. ఎండాకాలం వచ్చింది కదా, అందరు రాగి జావ వేసుకొని తాగుతూ ఉంటారు కదా. రాగి జావ రోజు తాగాలంటే కూడా ఒక్కొక్కసారి విసుగొస్తుంది. అందుకోసమే ఒక మంచి రాగి పిండితోటి మంచి రెసిపీ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చిన. మరి దీనికి ఏమేం కావాలో ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. చూడండి, ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని మంచి ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను. నెయ్యి వేసి అది వేడైన తర్వాత ఒక 1/2 కప్పు రవ్వ, మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ వేసేసుకోవాలి ఒక 1/2 కప్పు. దాన్ని మంచిగా వేయించుకోవాలి, మనం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకుందాం, అంటే కొంచెంసేపు చల్లార పెట్టుకుందాం అన్నట్టు. తర్వాత అదే గిన్నెలో కొంచెం నూనె పోసుకొని 1 స్పూను ఆవాలు, మనకు 1 స్పూన్ జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, తర్వాత కొన్ని పల్లీలు వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవి మంచిగా వేయించుకోవాలి, రెడ్డు గోలాలి. మీరు ఇంట్లో కావాలంటే పచ్చి బఠానీ వేసుకోవచ్చు, ఇంకా ఆలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను అవి వేస్తలేను. కొంచెం వేగిన తర్వాత నేను ఇప్పుడు ఎంత 1/2 కప్పు రవ్వ తీసుకున్నా కదా, 1/2 కప్పు రాగి పిండి కూడా తీసుకుంటా. దానికి సమానంగా 3 కప్పుల వాటర్ పోసుకున్నాను నేను. పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కరివేపాకు, కొత్తిమీరాకు ఇవి వేసేసుకొని తర్వాత ఇంట్లోనే మనం ఒక క్యారెట్ తురిమి వేసుకోవాలి. ఇట్లా నేను ఒక క్యారెట్ పట్టింది, నేను ఇద్దరికే చేస్తున్నా కాబట్టి మీకు కొంచెం క్వాంటిటీ ఉంది. ఈ క్యారెట్ తురిమి వేసి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. ఆలోపు ఏం చేద్దామంటే, అది మరిగేలోపు మన రవ్వల రాగి పిండి కలుపుకుందాం. 1/2 కప్పు రవ్వ తీసుకున్నా, 1/2 కప్పు రాగి పిండి తీసుకున్నా, 2 ఈక్వల్గా తీసుకొని కలిపేసుకొని పక్క పెట్టుకుందాం. ఇప్పుడు వాటర్ మరిగినాయి కదా, ఇప్పుడు ఈ మరిగిన వాటర్లో మనం ఈ రాగి పిండి రవ్వ కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్, మనం మంట తక్కువ పెట్టుకొని రాగి పిండి రవ్వ వేసుకొని మెల్లిగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అది ఉండలు కడుతుంది. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మనం దాంట్లో ఎల్లిపాయలు దంచేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి, మన రాగి పిండి ఉప్మా రెడీ అయిపోతుంది. చూసిరా, ఉడికింది. దాదాపు దీన్ని బాగా గట్టిగా కూడా చేసుకోవద్దు, మనకు జావలాగా కాకుండా మరీ ఉప్మాలాగా కాకుండా పల్చగా ఉండాలి. చూసారా, ఈ క్వాంటిటీలు ఉంటే సరిపోతుంది మనకు. దాదాపు అన్నీ ఉడికినాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే వేడికి అది మంచిగా మగ్గిపోతుంది. తర్వాత దాన్ని సర్వ్ చేసుకోవడమే. డైలీ మార్నింగ్ మంచిగా దీన్ని నిమ్మకాయ, ఆనియన్ వేసుకొని, మీకు కావాలంటే పచ్చడి పెట్టుకోవచ్చు. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. నిమ్మకాయ కావాలనుకుంటే నిమ్మకాయ వండుకోవచ్చు. మన ఇంట్లో ఎట్లాగో మామిడికాయ పచ్చడో, టమాటా పచ్చడో ఉంటుంది కదా, వాటి కాంబినేషన్లో తిన్నా బాగుంటుంది. ఏది లేకపోయినా వట్టిది తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ సమ్మర్లో మనకు హెల్త్కి మంచిది కూడా, అలాగే మనకు బ్రేక్ఫాస్ట్కి కూడా ఒక డిఫరెంట్ ఐటెం లాగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు నచ్చితే నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సమ్మర్లో కూడా మీరు ఇంట్లో ఈ జావ తాగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం స్పెషల్గా ఈ రెసిపీ చేసి పెట్టండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి రెసిపీస్ కోసం రాణీస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.